బెంగాల్ అసెంబ్లీలో హైడ్రామా చోటు చేసుకుంది. సీఎం మమతా బెనర్జీ ప్రసంగిస్తున్న సమయంలో బీజేపీ ఎమ్మెల్యేలు అడ్డుకున్నారు. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మమత. అంతేకాకుండా మమతకు వ్యతిరేకంగా బీజేపీ ఎమ్మెల్యేలు నినాదాలు చేయడంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. దేశవ్యాప్తంగా బీజేపీ ఓట్ల దొంగతనం చేస్తుందని మమతా బెనర్జీ తీవ్ర ఆరోపణలు చేశారు. బీజేపీ ఓట్ల దొంగ అని సభలో సీఎం మమత నినాదాలు చేయడం సంచలనం రేపింది. విపక్ష నేత సువేందు అధికారి ప్రసంగాన్ని అడ్డుకోవాలని టీఎంసీ ఎమ్మెల్యేలకు సూచించారు. ఓటమి భయంతోనే బీజేపీ నేతలు సభలో గొడవలు చేస్తున్నారని అన్నారు మమత. బీజేపీ నేతలు దొంగలు మాత్రమే కాదు, బందిపోట్లని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అసెంబ్లీలో లోపల టీఎంసీ బీజేపీ ఎమ్మెల్యేల మధ్య ఘర్షణ చెలరేగింది. మార్షల్స్ రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపు చేసే ప్రయత్నం చేశారు. అయితే కొంతమంది ఎమ్మెల్యేలు బాటిలు విసిరడంతో గొడవ మరింత ముదిరింది. ఈ నేపథ్యంలో స్పీకర్ 5 బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసినట్టుగా తెలుస్తుంది. ఈ గొడవలో కొంతమంది ఎమ్మెల్యేలకు గాయాలయ్యాయి. బెంగాల్ అసెంబ్లీలో హైడ్రామా చోటు చేసుకుంది. సీఎం మమతా బెనర్జీ ప్రసంగిస్తున్న సమయంలో బీజేపీ ఎమ్మెల్యేలు అడ్డుకున్నారు. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మమత. అంతేకాకుండా మమతకు వ్యతిరేకంగా బీజేపీ ఎమ్మెల్యేలు నినాదాలు చేయడంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. దేశవ్యాప్తంగా బీజేపీ ఓట్ల దొంగతనం చేస్తుందని మమతా బెనర్జీ తీవ్ర ఆరోపణలు చేశారు. బీజేపీ ఓట్ల దొంగ అని సభలో సీఎం మమత నినాదాలు చేయడం సంచలనం రేపింది. విపక్ష నేత సువేందు అధికారి ప్రసంగాన్ని అడ్డుకోవాలని టీఎంసీ ఎమ్మెల్యేలకు సూచించారు. ఓటమి భయంతోనే బీజేపీ నేతలు సభలో గొడవలు చేస్తున్నారని అన్నారు మమత. బీజేపీ నేతలు దొంగలు మాత్రమే కాదు, బందిపోట్లని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న వికారాబాద్ జిల్లా పరిగి మండలం రంగపూర్ శివారులో హైవేపై నిలిపిన కర్ణాటక రాష్ట్రానికి చెందిన లారీని సీజ్ చేశారు. లారీలో యూరియా ఉందని లారీ డ్రైవర్ చెప్పడంతో పోలీసులు లారీని అదుపులోకి తీసుకున్నారు. ఓవైపు తెలంగాణ రాష్ట్రంలో యూరియా కొరత ఉండడంతో ఇండస్ట్రియల్ ఫ్యాక్టరీలకు ఎలా తరలిస్తున్నారని అనుమానంతో లారీని మన్నెగూడ పోలీస్ స్టేషన్కు తరలించారు. యూరియా లారీని పరిగి పోలీస్ స్టేషన్ వద్ద ఉంచితే ఇబ్బందులు తలెత్తుతాయని మన్నెగూడ పోలీస్ స్టేషన్కు తరలించారు పోలీసులు. అది నిమ్ కోటెడ్ కాదు, అది నిమ్ కోటెడ్ ఉంటది, స్లో రిలీజ్ ఉంటది మనకి, కొంచెం ఇది కలర్ ఫాస్ట్ రిలీజ్ కనిపిస్తుంది. లారీలో ఉన్న యూరియా పరిగి మండలం మాధారం పవన్ ప్లైవుడ్ ఫ్యాక్టరీకి తరలిస్తున్నట్లుగా యూరియా కేవలం పరిశ్రమలకు సంబంధించినదిగా పత్రాలు ఉన్నట్లు ఫ్యాక్టరీ నిర్వాహకులు తెలిపారు. లారీలో ఉన్న యూరియా పరిశ్రమలకు సంబంధించిందా లేదా అగ్రికల్చర్కి సంబంధించిందా అనే విషయాన్ని నిర్ధారించుకునేందుకు
పరిగి వ్యవసాయ శాఖ అధికారులు ఏడి లక్ష్మీకుమారి ఏవో రిజిస్టర్ యూరియా శాంపిల్స్ను తీసుకెళ్లారు. శాంపిల్స్ నిర్ధారణ అనంతరం యూరియాను వినియోగించుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు ఫ్యాక్టరీ యజమానులకు తెలిపారు. పవన్ ల్యామినేట్స్ అని మాదారం శివార్లో ఉన్న ఒక కంపెనీకి ఒక యూరియా అక్రమంగా తరలిస్తారని ఒక సమాచారం వచ్చింది నాకు పోలీసులు. ఆ సమాచారం మేరకు వెళ్ళి మేము అక్కడ మాదారం శివార్ లోపల పరిశీలించి చూడగా ఈ లారీ కనిపించింది. ఈ లారీలో చెక్ చేస్తే ఆ యూరియా బస్తాలు ఉన్నాయి. అవి యూరియా బస్తాలు ఏం సంబంధించినవి అని వాళ్ళని ప్రశ్నిస్తే వాళ్ళు ఇండస్ట్రియల్ పర్పస్ యూజ్ చేసే యూరియా అని చెప్పారు. వాళ్ళకి సంబంధించిన ఏ బిల్లు అవన్నీ కూడా సబ్మిట్ చేయడం జరిగింది. మార్నింగ్ వచ్చే రోజు అవన్నీ తీసుకురమ్మని చెప్పి మేము మాకు అనుమానం ఉంది యూరియా షార్టేజ్ ఉంది రైతులకు కాబట్టి అది రైతులకు సంబంధించిన అనుమానాస్పదంగా మేము చెంగంలో పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరిగింది. ఈరోజు నిన్న నైటు అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ వచ్చారు. వచ్చి అక్కడ నుంచి శాంపుల్ కలెక్ట్ చేస్తున్నారు. నిన్న రాత్రి సిఏ గారి నుంచి అందిన సమాచారం మేరకు సార్ ఇట్లా మాకు ఇట్లా బ్యాగ్స్ లారీలో యూరియా బ్యాగ్స్ వెళ్తున్నాయని సమాచారం వచ్చింది, ఒకసారి చూడండి మీకు ఇన్ఫర్మేషన్ పెడతానని చెప్పేసి సారు అది ఫోటో కూడా షేర్ చేయమంటే చేశారు. ఇది టెక్నికల్ గ్రేడ్ యూరియా అని ఉంది బ్యాగ్స్ మీద. అయితే సార్ అన్నారు ఇది కొంచెం సస్పీషియస్గా అంటున్నారు, ఒకవేళ వేరే దగ్గర నుంచి ఏమన్నా యూరియా ఇప్పుడంతా అన్నట్టు కొరత ఉంది కాబట్టి నార్మల్ అగ్రికల్చర్ యూరియాని దీనిలోకి ఈ బ్యాగ్స్లోకి షిఫ్ట్ చేసి తీసుకెళ్తున్నారేమని అట్లా అని ఆ సస్పీషియస్ అనుమానంతో దాన్ని మళ్ళీ పోలీస్ స్టేషన్కి తీసుకురావడం జరిగింది. సరే ఎందుకంటే మనం చూడగానే మనం అసెస్ చేసి ఇది ఆ యూరియా కాదు అని చెప్పలేము కాబట్టి దాన్ని మనం ల్యాబ్కి మాకున్న గైడ్లైన్స్ ప్రకారం వాటిని శాంపుల్ డ్రా చేసి ఏవో గారు ల్యాబ్కి పంపించడం జరుగుతుంది. రిజల్ట్ కూడా తొందరగా వచ్చేటట్టు మేము కూడా పై అధికారులతో మాట్లాడి రిజల్ట్ ప్రకారం మేము ప్రొసీడ్ అవ్వడం జరుగుతుంది. ఆ స్టాక్ కూడా మనం ఆ ల్యాబ్ రిపోర్ట్ వచ్చే వరకు కూడా వాళ్ళు ఆ స్టాక్ని యూటిలైజ్ చేసుకోకుండా దాన్ని కస్టడీలో ఉండేటట్టు అవి కూడా వాళ్ళ దగ్గర నుంచి ఒక అండర్టేకింగ్ తీసుకుంటాం. నాగర్ కర్నూలు జిల్లాలో యూరియా కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉప్పునూతల మండలంలో గంటల తరబడి క్యూ లైన్లో నిలబడిన ఓ మహిళ రైతు సమస్యలు పడిపోయింది. యూరియా కోసం రైతులు బారులు తీరుతున్నారు. ఈ క్రమంలో సదగూడు గ్రామానికి చెందిన మహిళా రైతు ఉదయం నుంచి క్యూలో నిలబడడంతో అలసటకు గురి కింద పడిపోయింది. పక్కన ఉన్న రైతులు ఆమెకు నీళ్లు త్రాగించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఒక రైతుకు ఒక బస్తా మాత్రమే యూరియా ఇవ్వడంతో రైతులు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎరువుల కొరత తీరేలా చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. యూరియా కోసం ఉప్పునూతల మండలం గ్రామానికి వెళ్ళడం జరిగింది. సహకార బ్యాంకు దగ్గర రైతులందరూ క్యూలో నిలబడి ఆ మహిళా రైతు అస్వస్థకు గురి అయి కింద పడడం జరిగింది. ఆ తోటి మహిళలందరూ కలిసి ఆ మహిళకు నీళ్లు దాపి అలాగనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ఆ రైతు సదగూడు గ్రామస్తురాలు, ఆమె పేరు అనిత, యూరియా కోసం లైన్లో నిలబడి సహనం కోల్పోయి కింద పడడం జరిగింది. బీఆర్ఎస్ నుంచి సీనియర్ నేతలు బయటికి రావడానికి హరీష్ రావు సంతోష్లు కారణం కాదని చివ్వేంల ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి అన్నారు. కాళేశ్వరం కుంగుబాటులో హరీష్ రావు పాత్ర ఏమీ లేదని, కవితను బీఆర్ఎస్ నుంచి ఎప్పుడు సస్పెండ్ చేయలేదని, 6 ఏళ్ల క్రితమే పార్టీ నుంచి ఆమెను పక్కకు తప్పించారన్నారు. ప్రాణహిత చివ్వేంల ద్వారా చెవ్వెంలోకి నీరు ఇస్తే ఎకరాకు 2 లక్షల ఖర్చు అవుతుందన్నారు. దానికంటే రైతులకు నేరుగా 2 లక్షల ఆర్థిక సాయం చేస్తే మేలు అవుతుందని, సిబిఐకి కేవలం మేడిగడ్డ బ్యారేజీ విచారణ ఇవ్వడం కాదని, కాళేశ్వరం ప్రాజెక్టుపై సంపూర్ణ విచారణ సిబిఐకి అప్పగించాలంటున్న చెవ్వెంల ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డితో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. రాజకీయ పరిణామాల మీద మనతో మాట్లాడడానికి చెవ్వెల ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి గారు. సార్, కవిత కీలకమైనటువంటి కామెంట్ చేసింది. బీఆర్ఎస్ నుంచి కీలక నేతలు విజయశాంతి కావచ్చు, ఈటల రాజేందర్, అదేవిధంగా రఘునందన్ రావు, మీలాంటి సీనియర్ నాయకులు వెళ్ళిపోవడానికి హరీష్ రావు, సంతోష్ రావే కారణమనేటటువంటి ఒక సెన్సేషన్ కామెంట్ చేసింది. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఆ పార్టీలో కొనసాగారు, బయటకు వచ్చారు, ఏంటి సార్? నేను టీఆర్ఎస్ పార్టీ బయటికి వచ్చే కారణము హరీష్ రావు కాదు, సంతోష్ కాదు, కవిత కూడా కాదు. తండ్రి కొడుకులు బాబ్బేట అహంకారం నెత్తికొచ్చింది. 2 చేతులతోటి తినుడు మొదలు పెట్టిండ్రు. ఆంధ్రోళ్ళు దొంగలు, మన తెలంగాణను దోసుకునేటోళ్ళు. ఇప్పుడు వాళ్ళందరికంటే ఎక్కువ దోసుకునే తండ్రి కొడుకులు.
కాళేశ్వరం అంటే కుంభకోణాలు చేసిండ్రు. దానివల్లనే నేను బయటకు వచ్చిన. నాకు తెలిసినంత వరకు ఎవరైతే బయటకు వచ్చిండ్రో తండ్రి కొడుకుల వల్లనే బయటకు వచ్చిండ్రు. హరీష్ రావుకి ఏం పవర్ ఉండే చెప్పు? ఉండేనా? సంతోష్కుండేనా పవర్? లాస్ట్ కవితకు కూడా లేకుండే. ఎవరైనా బయటికి పోయే కారణం ఉంటే తండ్రి కొడుకుల వల్లనే. ఏదో ఆమె రఘునందన్ గురించి ప్రత్యేకంగా మాట్లాడింది, అది రఘునందన్ రావు గారిని అడుగు. వాళ్ళకి రైవలరీ ఉండొచ్చు హరీష్ రావుకు రఘునందన్ రావు గారికి, అది రఘునందన్ రావు గారు ప్లేస్. కానీ నాకు తెలిసినంత వరకు అందరూ బయటికి పోయింది తండ్రి కొడుకుల వల్లనే. ఎందుకు సార్ కవిత బయటకు వచ్చి హరీష్ రావు మీద, సంతోష్ రావు మీద ఆ ఎలిగేషన్, కుటుంబ సభ్యుల మీద ఎలిగేషన్ చేయవలసినటువంటి అవసరం ఏముంది? ఎందుకు పార్టీలో కావచ్చు వారి కుటుంబంలో అసలు ఏం జరుగుతుందని మీరు భావిస్తూ ఉంటారు? బిజినెస్ నాకు తెలిసింది చెప్తా, నాకు అది పెద్ద ఆలోచన కాదు. మీరు అందరూ అనుకుంటూ కవితను మొన్న సస్పెండ్ చేసి మొన్న బయటికి వెళ్ళగొట్టిండ్రు. మొన్న కాదు బయటికి వెళ్ళగొట్టింది, ఎప్పుడో 6 ఏళ్ల కింద బయటికి వెళ్ళగొట్టిండ్రు. ఏంటంటే నువ్వు ఇక్కడ ఏం బిజినెస్ చేయదు, యూ హ్యావ్ నో బిజినెస్ ఇన్ తెలంగాణ. ఇక్కడ ప్రాజెక్టులన్నీ కేసీఆర్ చూసుకుంటాడు, రియల్ ఎస్టేట్ అన్ని కొడుకు రామారావు చూసుకుంటారు, తక్కినవి సంతోష్ ఇది అది కొన్ని చేసుకుంటారు. ఈమె పైరవీలు అయితే లేవు, ఏం బిజినెస్ అయితే లేవు, ఏం రియల్ ఎస్టేట్ అయితే లేవు, ఇక్కడ అని ఇక్కడి నుంచి ఎలగొట్టిర్రు. ఇక్కడ వేలాది కోట్లు వీళ్ళు దోచుకుంటే ఈమె నిలగొట్టినా ఈమెకి ఏమేం పాత్ర లేదు. అందుకే ఈమె ఢిల్లీకి పోయి ఆ చిన్న లిక్కర్ స్కామ్లు ఇచ్చేసింది. లేకుంటే ఈమె ఢిల్లీకి పోయి ఆ 100 కోట్లేదు ఎందుకు చేసే అవసరం? వాళ్ళందరూ కుటుంబ సభ్యులు మాట్లాడితే వేలల్లో మాట్లాడతారు. ఈయన అప్పుడే ఎలగొట్టింది తెలంగాణ నుంచి. తర్వాత ఏడ్చుకుంటూ వస్తే ఎమ్మెల్యే చేసిండ్రు, ఎమ్మెల్సీ చేసిండ్రు, ఇవన్నీ చేసిండ్రు. అయితే కవిత అయింది అప్పుడే. అండ్ ఆమెకు చాలా కోపం ఉంది అప్పటి సంది. నా ఓడిపోయిన కారణం కూడా కొందరు కుటుంబ సభ్యులే అని ఆమె అప్పుడు ప్రైవేట్గా అన్నట్టు నాకు వినబడేది తెలిసింది. కానీ ఇప్పుడు పోయింది అయితే ఎవరైతే మేమందరం బయటకు పోయింది కవిత వల్ల కాదు, సంతోష్ వల్ల కాదు, హరీష్ రావు వల్ల కాదు. సార్ ప్రధానంగా కాళేశ్వరం విచారణను అటు సిబిఐకి అప్పగించాలని మొదటి నుంచి చెప్తా ఉన్నారు. బీజేపీ స్టాండ్ తీసుకుంది. అయితే తాజాగా మేడిగడ్డ, అన్నారం, సుందిర్ల బ్యారేజ్లకు సంబంధించి జరిగినటువంటి అవకతవకలను సిబిఐకి రాష్ట్ర ప్రభుత్వం అప్పగిస్తూ లేఖను రాసింది. దీన్ని ఎట్లా చూస్తారు? నాకు తెలిసినంత వరకు నేను అనుకుంటా ఓన్లీ మేడిగడ్డ మీద ఇచ్చిండ్రు, వేరే బ్యారేజ్ల మీద ఇయ్యలేదు అనుకుంటా. ఓన్లీ మేడిగడ్డ మీద, కాళేశ్వరం కాదు. మాకే సిబిఐ ఎంక్వైరీ కాళేశ్వరం మీద జరగాలి. ఇవన్నీ మొత్తం కాళేశ్వరం ఎందుకు ఇస్తలేరు? ఎందుకు ఆ సిబిఐ అనేది మేడిగడ్డ బరాజ్ ప్రైమర్లీ అది ఎల్ఎన్టీది ఒక్కటే. అండ్ ప్రాబ్లం మేడిగడ్డ బరాజ్ కాదు, మేడిగడ్డ బరాజ్ను ఎట్లా వాడినరు, ఆ బరాజ్ను డ్యామ్ తీరా వాడినందుకే అది కొట్టుకుపోయింది. ఏమైనా వస్తువు ఉంటే మైక్ తీరనే వాడాలి, ఇంకా వేరే తీర మాట్లాడుతుంది వారంటీ పోతుంది. అయితే మేడిగడ్డ బరాజ్ ఎల్ఎన్టీ కట్టింది వాస్తవమే. ఆ డిజైన్స్ అప్రూవ్ చేసిన ఇరిగేషన్ డిపార్ట్మెంటే వాళ్ళు కట్టిండ్రు, డిజైన్స్ ప్రకారం కట్టిండ్రు. కానీ వాడకము బరాజ్ తీసుకొని ఒక డ్యామ్ తీరుగా వాడిండ్రు, వాటర్ స్టోరేజ్ తీరుగా, అందుకే అది పోయింది. కాళేశ్వరం కుంగుబాటుకు అది చేస్తే మొత్తం చేయాలి. మొత్తం కాళేశ్వరం స్కామ్ నియమను సిబిఐకు, ఓన్లీ మేడిగడ్డ ఎందుకు? మొత్తం ప్రతి కాంట్రాక్టర్ను, ప్రతి ప్రాజెక్టు ఆ 1,00,000 కోట్ల స్కామ్ మొత్తం ఏమను. కాళేశ్వరం వేయలేదు, ఓన్లీ మేడిగడ్డ ప్రాజెక్ట్ ఇచ్చింది. నాకు తెలిసిన మేడిగడ్డ కుంగుబాటుకు అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్, హరీష్ రావు వీరి పాత్ర ఏం లేదంటారా సార్? కేవలం ఇంజనీర్లు మాత్రమే దోషులుగా అంటారా? ఎట్లా చూడాలి? మరోవైపు కేసీఆర్, ఓన్లీ కేసీఆర్ పాత్ర. ఆయన కొత్త ఇంజనీర్లు తందాన ఇంజనీర్లు, సీనియర్ ఇంజనీర్లు, బుద్ధి పోయింది, మతి పోయింది, ఇంజనీరింగ్ పోయింది, లెక్కలు పోయినాయి, అర్థమెటిక్ పక్కకు పెట్టి తుంగల దొక్కి కేసీఆర్ దగ్గర ఆనేటోళ్ళ ఇంజనీర్లు. ఇంకా కేసీఆర్ పెట్టి ప్రాజెక్ట్ అది, దాంట్లో ఎవ్వరి పాత్ర లేదు. ఈవెన్ కొడుకు రామారావు పాత్ర లేదు, బిడ్డేరు లేదు, సంతోష్ లేదు, హరీష్ రావు లేదు. ఇది పెట్టి దీంట్లో అయితే ఎవ్వరిది లేదు, ఓన్లీ కేసీఆర్ అండ్ ఆయన కొంతమంది ఇంజనీర్లు సుక్కను పెట్టుకున్నారు. ఇరిగేషన్ మంత్రిగా హరీష్ రావు కూడా ఉన్నారు సార్. అవును, ఆయనకి ఏం పవర్ ఉండే? కేసీఆర్కు తప్పు అట్లా చేయొద్దు అని చెప్తారా? లేదు, మొత్తం 200% కేసీఆర్దే. ఆయనకి ఏమైనా పవర్ ఉండే? హరీష్ రావు కేసీఆర్కు అగేన్స్ట్ పవర్ లేకుండే. మరోవైపు అటు వైఎస్ తలపెట్టినటువంటి తుమ్మిడిహేటి నుంచి మరోసారి ప్రాజెక్టు నిర్మించే తలపెడతామనేది కాంగ్రెస్ రేవంత్ రెడ్డి వర్షన్ వినిపిస్తూ ఉన్నారు. తుమ్మనాటి నుంచి సోర్స్ వాటర్ కలెక్ట్ చేస్తుంది మంచిది, ఎందుకంటే ఎత్తుమిల్ నుంచి చేస్తే కిందికి గ్రావిటీ ఫ్లో వస్తుంది, దాంట్లో తప్పేం పట్టను. కానీ మళ్ళీ వైఎస్ఆర్ చేసిన ఏదేంది ప్రాణహిత చేవల చేస్తే మళ్ళీ తెలంగాణ నాశనం అయిపోతుంది. ఆల్రెడీ నాశనం పట్టించింది కేసీఆర్, ఇంకా ఆయన నాశనం పట్టిన నాకు కూడా హక్కు ఉన్న నాశనం పట్టించే హక్కు అని అట్లా ఆలోచన ఉంటే మంచిది కాదు. రేవంత్ రెడ్డి గారు మంచి పాలిటిక్స్ మంచిగా తెలుసు, కానీ ఇంజనీరింగ్ తెలియదు. ఈ పిచ్చి ఇంజనీర్లను ఈ ప్రాజెక్టులు ఇంజనీర్లకు ప్రాజెక్టులు అంటే పండుగలు.
పెద్ద ప్రాజెక్ట్ అంటే పెద్ద పండుగ, చిన్న ప్రాజెక్ట్ అంటే చిన్న పండుగ. అయితే ఈ కొంతమంది ఇంజనీర్లు తప్పుదారు పట్టించి ఇచ్చేస్తారనమాట. అయితే రేవంత్ రెడ్డి గారిని మీరు ఇంజనీరింగ్ అసలుకు మీ సబ్జెక్ట్ కాదు, ఆలోచించండి. అది గిట్ట చేస్తే తెలంగాణ నాశనం చేసే తెలంగాణ ఇంకా మొత్తానికే నాశనం అయిపోతుంది. ఇది ఓవరాల్గా అటు చేవెళ్ళ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి చెప్తున్నట్టు అనమాట. బీఆర్ఎస్ పార్టీ నుంచి సీనియర్ నేతలు పార్టీ నుంచి వైదొలగడం పట్ల కూడా ఆయన తనదైన శైలిలో స్పందించారు. కేవలం కేటీఆర్ వ్యవహార శైలి ద్వారానే తాము బయటికి వచ్చామనేది కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ వరుణ్తో రాజు న్యూస్, హైదరాబాద్. కేబినెట్ భేటీ అనంతరం మంత్రి పార్థసారథి మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. మరి అంతేకాకుండా ఈ ఆర్ఎఫ్పిలో ఈ ప్రతిపాదనలు ఏదైతే ఉందో కొన్ని ఈ పేషెంట్కి సంబంధించి మెరుగైన సేవలు అందించడానికి అనేక సూచనలు కూడా చేపడ్డాయి. ఉదాహరణకి మనం హాస్పిటల్లో చేరిన తర్వాత అప్రూవల్ రావాలని చెప్పేసి చెప్తారు. సో అప్రూవల్ రోజైనా రాలేదు, 2 రోజులు రాలేదు. గత ప్రభుత్వంలో ఎదుర్కొన్న సమస్యలు ఏమిటంటే దాని మీద ఒక బాధ్యతగా ఆ కార్యక్రమాన్ని చేయకపోవటం మూలంగా హాస్పిటల్లో చేరిన తర్వాత దీనికి అప్రూవల్ లేదు కాబట్టి మీరు డబ్బులు కడితే మేము చేస్తామని చెప్పి ఒక విధానం ఉండేది. దానివల్ల చాలా నష్టపోయారు. కానీ ఇప్పుడు ఈ ఆర్ఎఫ్పిలో పేషెంట్ చేరిన తర్వాత 6 గంటల లోపల పర్మిషన్ ఇచ్చే, అప్రూవల్ ఇచ్చే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా 15 రోజుల లోపల దీనికి సంబంధించిన లావాదేవీలు హాస్పిటల్స్కి ఏదైతే పేమెంట్ చేయాలో ఆ ట్రాన్సాక్షన్ కూడా క్లోజ్ చేయాలని చెప్పేసి నిబంధనలు చెప్పడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా ఎటువంటి ఫ్రాడ్స్ జరిగినా కూడా కేంద్ర ప్రభుత్వం యాంటీ ఫ్రాడ్ పిఎంజేఏవై అలైన్మెంట్ యాంటీ ఫ్రాడ్ ప్రోగ్రాం ద్వారా 7 రోజుల్లో గుర్తించి దాని మీద ఏ విధమైన చర్యలు తీసుకోబడుతున్నాయని కూడా మానిటర్ చేసే విధంగా ఈ ఆర్ఎఫ్పి తయారు చేయడం జరిగిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి అంతేకాకుండా ఏదో ఇచ్చేసాము, పథకం ఇచ్చేసాము, ప్రజలు హాస్పిటల్స్కి వెళ్ళిపోయినని కాకుండా ఒక కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేసి ఎన్టీఆర్ ట్రస్ట్ ఏదైతే ఉందో దాన్ని ఆధ్వర్యంలో నడిపే ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి వీటన్నిటిని కూడా ఏ విధంగా జరుగుతుంది ఎప్పటికప్పుడు మానిటర్ చేయటమే కాకుండా ఒక క్యూఆర్ కోడ్నిచ్చి పేషెంటు తనకి జరిగిన వైద్య విధాన ప్రొసీజర్స్ ఏమిటి, దానికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలు ఏమిటి, అన్ని విషయాలు కూడా తెలుసుకోవడానికి, ఎక్కడైనా ఆలస్యం అయితే ఎందుకు ఆలస్యమైంది, ప్రతి స్టేజ్ను కూడా పేషెంట్ తెలుసుకునే హక్కు కలిగించే విధంగా ఈ క్యూఆర్ కోడ్ను కూడా ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా 2019-24 మధ్య కేంద్ర ప్రభుత్వం ద్వారా అప్పటి ప్రభుత్వంలో 17 మెడికల్ కాలేజెస్ విత్ హాస్పిటల్స్ శాంక్షన్ అయిన విషయం అందరికి తెలిసిందే. మరి ఆనాటి ప్రభుత్వంలో కేవలం 7 మాత్రమే పూర్తి చేసి కొన్ని చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా పూర్తి చేయడం జరిగింది. ఇప్పుడు మిగిలిన 10 కాలేజెస్ని పీపీపీ మోడ్లో పూర్తి చేయడానికి 2 ఫేజెస్లో బిడ్స్ పిలవటానికి తయారు చేసిన డ్రాఫ్ట్ ఆర్ఎఫ్పి మరియు కన్సెషన్ అగ్రిమెంట్లకు కేబినెట్ ఆమోదం తెలపడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. మొదటి ఫేజ్లో ఆదోని, మార్కాపూర్, మదనపల్లి మరియు పులివెందుల్లో మొదటి ఫేజ్లో ఇది టేకప్ చేయబడుతుంది. మిగిలిన 6 కాలేజెస్ ఏదైతే ఉన్నాయో ఆ 6 కాలేజెస్ కూడా ఫీజిబిలిటీ రిపోర్ట్ రాగానే దానికి కూడా వెంటనే ఇదే ఇటువంటి ఆర్ఎఫ్పిని మళ్ళీ ఇచ్చి దానికి కూడా పీపీపీని తయారు చేస్తాం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాను. ఏదేమైనా కూడా ఈ 10 కాలేజెస్లో కూడా 27, 28, 2027, 2028 అకాడమిక్ ఇయర్కి అడ్మిషన్స్ జరిగే విధంగా ఈ కాలేజెస్ని పూర్తి చేయాలని చెప్పేసి కూడా మరి సూచించడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. మరి ఈ పీపీపీ మోడ్లో కూడా స్టూడెంట్స్కి ఎటువంటి ఆర్థిక భారం పడుకోకుండా కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి కూడా తెలియజేయడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. అదేవిధంగా ఏపీసీఆర్డీఏ అథారిటీ తీర్మానం నెంబర్ రెజల్యూషన్ నెంబర్ 546/2025 డేటెడ్ 26/25 ద్వారా ఆమోదించిన విధంగా 1/1/2025 కానీ తర్వాత కానీ రాజధాని నగరంలో రాజధాని అమరావతిలో భూమిని కేటాయించిన విద్య మరియు ఆరోగ్య సంరక్షణ సంస్థలకు
ఈ స్టాంప్ డ్యూటీ ఏదైతే ఉంటుందో అమ్మకం ల్యాండ్ అమ్మిన వాళ్ళకి కానీ లేకపోతే లీజ్ ఇచ్చిన వాళ్ళకి కానీ ఏదైతే స్టాంప్ డ్యూటీ ఉంటుందో దాన్ని ఎగ్జామ్ చేసే ప్రతిపాదనని కేబినెట్ ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఈ నిర్ణయం మూలంగా మంచి పేరెన్నిక గన్న సంస్థలు, వైద్య సంస్థలు కానివ్వండి లేకపోతే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కానివ్వండి ఈ అమరావతి ప్రాంతంలో ఎస్టాబ్లిష్ చేస్తానికి రావటం, తద్వారా మరి మంచి వైద్య సేవలు అందించడం కానివ్వండి, ఉపాధి అవకాశాలు లభించడం కానివ్వండి, మరి నైపుణ్యం కలిగిన వైద్య సేవలు కూడా అందుతానికి అవకాశం లభిస్తుందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. రాష్ట్రంలో 31/8/2025 వరకు యుఎల్బి, యూడిఏ, ఏపీసీఆర్డీఏ పరిధిలో అనధికారికంగా నిర్మించిన భవనాలు మరియు మంజూరైన ప్రణాళికను ఉల్లంఘించి నిర్మించిన భవనాల నియంత్రణ మరియు జరిమానా విధించడానికి కొత్త పథకం రూపకల్పనకు మున్సిపల్ కార్పొరేషన్ చట్టం 1955, ఆంధ్రప్రదేశ్ మున్సిపాలిటీ చట్టం 1965, ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ చట్టం 2014 మరియు ఆంధ్రప్రదేశ్ మెట్రోపాలిటన్ రీజియన్ ఈ చట్టాలని సవరించే ఏదైతే ప్రతిపాదన ఉందో దాన్ని ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. మనందరికీ తెలిసిందే 2014 తర్వాత ఈ అర్బనైజేషన్ మూలంగా కానివ్వండి, ఈ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి మూలంగా కానివ్వండి, అనేక అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ కూడా జరిగిన విషయం మనందరికీ తెలిసిందే. దాంట్లో అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్ కానివ్వండి. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో తీవ్రంగా దెబ్బతిన్న కామారెడ్డి జిల్లాలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. ఈ సమస్య తీవ్రం కాకుండా ఉండడానికి అవసరమైన అంశాలను అన్నిటిని కూడా వివిధ శాఖలు ఉన్న అధికారులందరికీ కూడా సూచన చేయడం జరిగింది. నా సూచన, నా ఆదేశం, ఏ శాఖకు ఆ శాఖ బాగానే పనిచేస్తారు. ఇతర శాఖలతో సమన్వయం చేసుకోవాల్సి వచ్చినప్పుడు కొంత ల్యాగ్ అంటే కొంత గ్యాప్ ఉంటుంది. అంటే ఈ రోజు అవసరం ఉంటే 3 రోజుల తర్వాత మనం చేయడం వల్ల ఆ పర్పసే డిఫీట్ అవుతుంది. శాఖల మధ్యలో సమన్వయం, ఎందుకంటే వ్యవసాయము సాగునీరు అనేది రెండు ఇంటర్ రిలేటెడ్. మీకు చెరువులు, కుంటలు లేకపోతే ప్రాజెక్టులు తెగితే ప్రాజెక్టు తెగే వరకు, ప్రాజెక్టును నిలబెట్టే వరకే మీరు చూస్తున్నారు. మీరు తెగిన తర్వాత నీళ్ళని వ్యవసాయ పంట పొలాల మీదకి పోయినప్పుడు వ్యవసాయం నష్టం జరుగుతుంది. ఆ తర్వాత విద్యుత్ శాఖ ఫాలోడ్ బై అగ్రికల్చర్తో పాటు ఫాలోడ్ బై ఎఫెక్టెడ్ డిపార్ట్మెంట్ ఈజ్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్. సబ్స్టేషన్లు కానీ, ట్రాన్స్ఫార్మర్లు కానీ, కరెంట్ పోల్స్ కానీ ఇవి. దీని ఫాలోడ్ బై ఆర్ఎండ్బి అండ్ పంచాయతీరాజ్, రోడ్లు తెగిపోవడం. వాటికి తెలియదు ఆర్ఎండ్బి రోడ్ ఏది, పంచాయతీరాజ్ రోడ్ ఏది, ఇట్లా వాటర్కి అదేం తెలియదు. రోడ్డు అంటే రోడ్డు అడ్డం వచ్చింది, తెగుతున్నది. మనకు తెలిసి ఈ డిపార్ట్మెంట్ వేరు, ఆ డిపార్ట్మెంట్ వేరు అని. అదేవిధంగా మున్సిపల్ పట్టణ ప్రాంతాలలో ఉండే వీటి సమస్యలు. సో ఈ రకంగా రకరకాల డిపార్ట్మెంట్స్, తాగునీరు, ఇవన్నీ కూడా ఒక్కొక్క డిపార్ట్మెంట్ మనం పరిపాలనా సౌలభ్యం కోసం రకరకాల శాఖలను ఏర్పాటు చేసుకున్నాం. వీళ్ళందరినీ సమన్వయం చేయడానికి కలెక్టర్ వ్యవస్థ తెచ్చుకున్నాం. వీళ్ళందరూ ఎక్కడైనా తప్పులు చేస్తే వాళ్ళని సరైన దారిలో పెట్టుకోవడానికి పోలీస్ శాఖను తెచ్చుకున్నాం. కానీ మీరు ఎవరికి వాళ్ళు మా పాటికి మేము ఉంటామని అంటే క్రైసిస్కి తెలీదు. ఏ శాఖ ఆ శాఖ సపరేట్గా ఉంటుంది, వాళ్ళు సపరేట్గా ఉండొచ్చు అనేది. వీళ్ళందరూ కలిస్తేనే క్రైసిస్ మేనేజ్మెంట్. ఈ క్రైసిస్ మేనేజ్మెంట్లో ఒక డిపార్ట్మెంట్ ఇంకొక డిపార్ట్మెంట్ సహకరించుకోవడం సరిగ్గా అంటే ఆశించిన స్థాయిలో లేదు అనేది నా అబ్జర్వేషన్. కాబట్టి మీరు కలెక్టర్ గారికి నేను ఆదేశాలు ఇస్తున్నా, ఈ సమన్వయ మీటింగులు ముఖ్యంగా పెట్టండి. ఏ డిపార్ట్మెంట్స్ ఏం అవగాహనతో వచ్చినాయి, ఆ అవగాహన ప్రకారం ఆ సమస్యలను ఎట్లా పరిష్కరించాలనో కలెక్టర్లు ఖచ్చితంగా సమన్వయ సమావేశాలు పెట్టాలి. ఇంటర్నల్ కోఆర్డినేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ దాన్ ఎనీథింగ్. మీరు సమస్యను అడ్రస్ చేయడం కంటే కూడా సమన్వయం చేసుకోవడం. కొన్నిసార్లు రెండు శాఖల మధ్యలో సమన్వయం జరిగితే ఆ సమస్య తొందరగా పరిష్కారం అవుతుంది. లేకపోతే పంచాయతీరాజ్ ఆయన వచ్చి రోడ్ వేసిపోతాడు, మన వాటర్ వర్క్స్ ఆయన వచ్చి కృపాకర్ వచ్చేసి తవ్వేసి పైప్ లైన్ వేసిపోతాడు. వీళ్ళిద్దరు మాట్లాడుకుంటే ఫస్ట్ పైప్ లైన్ వేసినాక తర్వాత రోడ్ వేస్తే ఏ సమస్య ఉండదు. ఇట్లాంటి సమస్యల్ని ఎక్కడైతే ఉందో ఎరువులకు సంబంధించి కూడా ఏం పంచుతారు, ఎట్లా పంచుతారు, అక్కడ ఏముంది, అక్కడ ఏదైనా ప్రాబ్లం ఉందా, కొంత పోలీస్ డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేసుకోవడం, లేకపోతే డీసెంట్రలైజ్ చేయడం. ఇప్పుడు 30-40 వేల జనాభా ఉండే మండలానికి 2 షాపులు పెట్టిండ్రు అనుకోండి,
దాదాపుగా 10,000 మంది రైతులు ఒకటే రోజు వచ్చి కూర్చుంటే ప్రాబ్లం అవుద్ది. వాళ్ళకి ముందే టోకెన్లు ఇచ్చి నీది 6 తారీఖు, నువ్వు 7 తారీఖు, నువ్వు 8 తారీఖు స్టాక్ వస్తే దీని ప్రకారం తీసుకోండి అని అగ్రికల్చర్ ఏఈలు క్షేత్రస్థాయికి వెళ్ళి గ్రామాలను పిలిచి, ఇప్పుడు రైతు వేదికలు ఉన్నాయి, మీరు అన్నట్టు 2,000, 3,000 రైతులకు సపరేట్గా రైతు వేదికల దగ్గర పెట్టి లోకల్గా పోలీసులను కూడా అడుగు, 2 కానిస్టేబుల్స్ని అక్కడ నించోబెట్టి ఆ టోకెన్లు ఇచ్చి ఆ రైతు వేదికల నుంచి మీరు యూరియా కానీ ఇతర ఎరువులు కానీ ఏమైనా ఇచ్చిందంటే సమస్య రాదు. ఒక్కసారిగా మంది అందరూ ఒక దగ్గర నిలబట్టి అందుబాటులో ఉన్నా కూడా లైన్ పెద్దగా కనిపిస్తుంది. సినిమా హిట్ అయితే అందరి టికెట్ దొరకవచ్చు, కానీ లైన్ చూస్తే పొడుగ్గా కనిపిస్తుంది. ఆఖరి ఆయనకు మొదటి ఆయనకు సేమ్ టైంలో ఇవ్వలేరు కదా. సేమ్ యూరియా అందుబాటులో ఉన్నా కూడా 1000 మంది లైన్లో ఉంటే మొదటోడికి చివరోడికి 8 గంటలు పడుతుంది. వీడు 8 గంటల లైన్లో నిలబడే వరకల్లా వీడు సహనం నశించేసి అసలు యూరియానే అందుబాటులేదని వాడు కూర్చోవడానికి రోడ్డు కాటం కూర్చుంటాడు. కొన్నిసార్లు ఈడ కూర్చుంటుంది, ఆడ కూర్చుంటుంది అని ఎవడో ఒకటి తీసుకెళ్ళి అట్లా కూర్చోబెడతారు. అందుకోసమని మీరు టైమింగ్, ఒకప్పుడు తిరుపతిలో కూడా దర్శనాలకు రోజుల కొద్ది పట్టేది, ఇప్పుడు ఆన్లైన్ మీకు టైమింగ్ ఇస్తున్నారు, ఈ టైంకు నువ్వు వచ్చి దర్శనం చేసుకో అని. సేమ్ అట్లనే లోకల్గా ఈ యూరియాకి సంబంధించి కానీ ఇట్లాంటివి ఏమైనా ఇష్యూస్ వస్తే వాటిని కొంత మీరు సమన్వయం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా ఇప్పుడు ఈ వరదలు దీనికి సంబంధించిన దాంట్లో సాగునీరు, విద్యుత్ శాఖ, వ్యవసాయ శాఖ, R&B, పంచాయతీరాజ్, రూరల్ వాటర్ సప్లై స్కీమ్, హౌసింగ్, మున్సిపల్, NREGS అండ్ హెల్త్ అన్ని డిపార్ట్మెంట్స్కి దాదాపుగా అందరికి సమయం ఇచ్చినాం. వీలైనంత మేరకు మీ సమస్యలన్నీ కనుక్కున్నాం. హెల్త్ డిపార్ట్మెంట్ ఒక్కరే మమ్మల్ని అభినందించారు, మేము కూడా వాళ్ళని అభినందిస్తున్నాం. ప్రభుత్వం బాగానే పనిచేస్తుందని హెల్త్ డిపార్ట్మెంట్ మమ్మల్ని గుర్తించినందుకు, మమ్మల్ని అభినందించినందుకు మేము కూడా తిరిగి వాళ్ళని అభినందిస్తున్నాం. కానీ మేము అభినందించినాం కదా అని వాళ్ళు పని చేయకుండా ఊరుకుంటాం అంటే ఏం కుదరదు. అభినందనలు వేరు, పని వేరు. కాబట్టి ఖచ్చితంగా ఈ సమావేశంలో పాల్గొన్న అందరు అధికారులకు, ప్రజాప్రతినిధులకు సమస్య వచ్చినప్పుడు రాజకీయాలకు అతీతంగా మనం వ్యవహరించాలి. ఆఫ్టర్ ఆల్ వీఆర్ హ్యూమన్ బీయింగ్స్, మానవత్వంతో వ్యవహరించాలి. అది అధికారులైనా ప్రజాప్రతినిధులైనా ప్రజల అవసరాలకు, ప్రజల యొక్క సమస్యలు పరిష్కరించడానికి మనం ఉన్నాం. ఇది కామారెడ్డి ఈ జిల్లా ఒక మోడల్ డిస్ట్రిక్ట్ లాగా క్రైసిస్ మేనేజ్మెంట్కి కావాలి. దీనికి సంబంధించిన ప్రజాప్రతినిధులు, అధికారులకు కూడా నేను కొన్ని సూచనలు చేసిన. ఈ సమీక్షా సమావేశంలో తీసుకునే నిర్ణయాలు పకడ్బందీగా ఈ జిల్లాలో అమలు చేస్తే ఇదే విధానాన్ని ఇతర జిల్లాలలో కూడా ఆచరించడానికి మాకు అవకాశం ఉంటుంది. మళ్ళీ 15 డేస్ తర్వాత నేను సమీక్ష చేస్తా. ఈ లోపల జిల్లాకు సంబంధించి మా డాక్టర్ నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే గారు, మా జుక్కల్ ఎమ్మెల్యే గారు, మా మిగతా ఎమ్మెల్యేలు కామారెడ్డిలనే అన్న సార్ అన్ని మంజూరీలు ఇచ్చిపోయిండు, ఎల్లారెడ్డి కామారెడ్డి ఎమ్మెల్యేలకే లాభం అవుతుంది, మా సంగతి ఏం లేదని కొంచెం ఆలోచన చేస్తున్నట్టు నేను మా శ్రీతక్క సూచన చేస్తున్నా. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో ప్రతి శాసనసభకు సంబంధించిన సమస్యల్ని మీరు ప్రత్యేకంగా వాళ్ళందరినీ పిలుచుకొని సమీక్ష చేసి అధికారులందరికీ కూడా సూచన చేస్తున్న ఉమ్మడి మహబూబ్నగర్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన అన్ని శాసనసభ నియోజకవర్గాలకు సంబంధించి వరదలు, ఈ విపత్కర పరిస్థితులను అడ్రస్ చేయడానికి అవసరమైన ప్రణాళికలు ఆయా కలెక్టర్లకు చెప్పండి. ఎమ్మెల్యేలు కూడా మీ నియోజకవర్గాలలో ఉన్న సమస్యల్ని మీ ఇన్ఛార్జ్ మినిస్టర్ సీతక్క గారి దగ్గరికి తీసుకొని రండి. మీ జిల్లా మొత్తం ఎమ్మెల్యేలతోనే హైదరాబాద్ స్థాయిలో ఒక సమీక్ష సమావేశం పెట్టుకుందాం రాబోయే 10 రోజుల్లో. ఎందుకంటే ఈ లోపు మీ నివేదికలన్నీ కూడా కంపెల్ చేసి అధికారులు ప్రతిపాదనలతో రండి. మీరు మళ్ళీ ఇట్లనే కూర్చొని మనం చర్చించుకుంటే దానికి ఏం పరిష్కారం దొరకదు. ఉమ్మడి అందరినీ నిజామాబాద్ హెడ్ క్వార్టర్లక అన్ని శాసనసభ నియోజకవర్గాలకు సంబంధించిన కలెక్టర్లను అందరిని పిలిచి ఒక రోజంతా సమీక్ష పెట్టుకొని ఆ నియోజకవర్గాలలో మేజర్గా ఏం సమస్యలు ఉన్నాయో వాటికి ఏం చేయగలమో ఒకసారి మీరు సమీక్ష తీసుకొని ఎంపీలను కూడా పిలుచుకోండి. సురేష్ షెట్కార్ గారిని, అదేవిధంగా నిజామాబాద్ ఎంపీ అరవింద్ గారిని కూడా మీరు ఇన్వైట్ చేయండి. ఈ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన ప్రజాప్రతినిధులు ఎవరెవరైతే ఇందులో పాల్గొన్నారో, పెద్దలు పోచారం శ్రీనివాసరెడ్డి గారు, వీరందరూ మన నియోజకవర్గాలకు సంబంధించిన కీలకమైన సమస్యలు, ముఖ్యంగా ఈ వరదల సమయంలో, ఈ వర్షాల సమయంలో జరిగిన డ్యామేజ్ ఏమేమి రిపేర్లు చేయాలి, ఏమేమి నిధులు మంజూరు చేయాలి, వీటన్నిటికీ సంబంధించి ప్రభుత్వం ఈ ప్రాంతానికి సానుకూలంగా స్పందించి నిధులు వేగంగా విడుదల చేస్తాం. ప్రణాళికబద్ధంగా అంచనాలు తయారు చేయండి. అందాజ మీద చేయడము,
టెంపరీ కోసం, టెంపరీ అనేది ఫ్లడ్స్ వచ్చినప్పుడు అడ్రస్ చేసేది, మీరు తర్వాత చేసుకునేదంతా కూడా పర్మనెంట్గా. చివరిగా నా సూచన, కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంత వస్తే అంత నిధులు రాబట్టుకోవాలి. మీరు అసెస్మెంట్స్ బిల్ రికార్డ్ చేసేటప్పుడు 2 రకాలుగా చేయాల్సి వస్తే, ఈ క్లరికల్ జాబ్, ఈ లెబోరియస్ జాబ్ మేము చేయలేమని మొత్తం స్టేట్ గవర్నమెంట్ దాంట్లోనే రికార్డులు చేస్తున్నారు, ముఖ్యంగా పనులు చేసేటప్పుడు. నేను స్పష్టంగా చెప్తున్నా, కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంత తీసుకోవడానికి అర్హత ఉందో మీరు అంత అమౌంట్ అందులో రికార్డ్ చేయండి. మిగతాది స్టేట్ గవర్నమెంట్ ఇచ్చినట్టుగా బిల్ రికార్డ్ చేయండి. ఇది కొంచెం ఒక ఎక్స్ట్రా అవర్ పనిచేయాలి బిల్ రికార్డ్ చేసేటప్పుడు. మంజూరు చేసేటప్పుడు కూడా మీరు ఆ ఫార్మెట్ తీసుకోండి, బిల్ రికార్డ్ చేసేటప్పుడు కూడా ఆ ఫార్మెట్ తీసుకోండి. ఎందుకంటే మనకు ఫ్లడ్ రిలీఫ్ ఫండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏమి ఇచ్చినా ఏ అధికారులు దాన్ని రికార్డ్ చేయలేకపోతున్నారు. ఎందుకు అని అంటే, అసలు మన వాళ్ళు ఎవరు అందులో తక్కువ ఉంది కాబట్టి ఇది మా దీంట్లో పారామీటర్స్లో ఫిట్ ఇన్ అవ్వట్లేదని దాన్ని ఇగ్నోర్ చేసేసి మొత్తం రాష్ట్ర ప్రభుత్వం నుంచే బిల్లులు పెట్టాలనే ప్రయత్నం చేస్తారు. ఇక ముందు అట్లా జరగడానికి వీల్లేదు. కేంద్ర ప్రభుత్వ నామ్స్ ఏమేమి ఉన్నాయి దాని ప్రకారం మీరు కంప్లీట్గా రికార్డ్ బిల్ చేయండి. అవసరం అనుకుంటే ఒకవేళ కేంద్ర ప్రభుత్వం నిధులు లేకపోతే మొత్తం నిధులు రాష్ట్ర ప్రభుత్వమే ఇస్తుంది. అవసరం అనుకున్నప్పుడు కేంద్ర ప్రభుత్వంతో ఏ విధంగా నిధులు రాబట్టుకోవాలనో మేము ప్రయత్నం చేస్తాం. వీటన్నిటిని కూడా జాగ్రత్తగా తీసుకొని ప్రజలకు అందుబాటులో ఉండండి. పాఠశాలలకు సంబంధించి కానీ, వైద్యానికి సంబంధించి కానీ, ప్రాజెక్టులకు సంబంధించి కానీ పూర్తి స్థాయిలో మీరు అందరూ ప్రణాళికబద్ధంగా పని చేయాలి. ఈరోజు ఇంతమంది అధికారులు మీరు అందరు ఇక్కడికి వచ్చిండ్రు అంటే మీ అందరినీ ఒకసారి అందరి ఫేస్ రీడింగ్ చూస్తే మాత్రం పని చేద్దామన్న ఆలోచనే కనిపిస్తుంది. మరి రేపు కూడా ఇదే స్ఫూర్తి మీ దగ్గర ఉంటుందని ఆశిస్తున్నా. మళ్ళొకసారి సమీక్షకు వచ్చినప్పుడు ఇక్కడ మంచి పనులు జరగాలని ఆశిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ఇవి ఇప్పటివరకు బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి రాష్ట్ర న్యూస్.